శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. కుంభరాశి వాళ్ళకంటే ఈ వారం ప్రత్యేకత ఏంటంటే కుంభరాశి వాళ్ళకి శనీశ్వరుడు కొద్దిగా గొప్ప మీకు యోగాన్ని కలిగించబోతున్నాడు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు తగ్గడము, లేకపోతే మీ ఆరోగ్యంగా ఉండడము, ఎక్కువగా కష్టపడి పనిచేసే వాళ్ళకి బాగా డెవలప్ చేయడము, ఇవన్నీ శనీశ్వరుడు కలుగుతుంది. మీరు కష్టపడి పనిచేసే తత్వంలోనే ఉండేట్టుగా చేస్తాడు శని భగవానుడు. అందుకే మీరు చాలా పైకి వస్తున్నారు. తర్వాత 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడు. ఫారిన్ మీ జాతకాలు తీసి వెళ్తారు సమా, నేను వెళ్ళిపోతానా? అలా కాదు. 2nd హౌస్ లార్డ్ ఉండడం వల్ల మీ జాతక ప్రకారం విదేశాలు వెళ్తారు. ఈ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు అండి, అత్యంత రాజకారకుడు కదా. చంద్ర శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వలన లక్ష్మి ఇస్తాను, లక్ష్మీదేవి బాగా ధనం బాగా ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పైగా రాహు కూడా ఉన్నాడు కదా. చంద్రుడితో కలిసిన రాహు విశేషమైన బలవంతుడు అవుతాడు. చంద్రుడిచ్చే శుభఫలితాలు కూడా రాహు ఇచ్చేసి బ్రహ్మాండం కాపాడతాడు. ముఖ్యంగా శుక్రరాహులు ఉన్నారంటే తోబుట్టుల ద్వారా ధనయోగము, మీరు కష్టపడడం ద్వారా ధనయోగం ఉంటుంది. చంద్రశుక్లం వలన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు బాగుండడం, వెలిగిపోతూ ఉండడం, అలాగే మీరు చెప్పినటువంటి వాక్శుద్ధి ఎక్కువ ఉండడము జరుగుతుంది. శుక్రుడు ఉన్న ద్వితీయ భావం శుక్రుడు కాబట్టే కదండి చాలామందికి సంగీతం బాగా రావడము, పైగా సంగీతంలో బాగా డెవలప్ అవ్వడము, గాయకులకి బాగా పాటలు పాడే అవకాశాలు ఉండడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ధనము వర్షంగా కాదు కానీ ధనం రావడానికి అవకాశము ఉన్నాయి. చంద్రశుక్రుడు ద్వితీయ భావంలో పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు, అదృష్టం. అలాగే 4th భావంలో కూడా గురుడు ఉన్నాడు, అంటే పరివర్తనలో ఉన్నారు. వీడింట్లో వాళ్ళ శుక్ర గురుడు పరివర్తన. ఆయన 4th భావంలో గురుడితో కలిసి చంద్రుడు అండి, అంటే గజకేసరి యోగం ఉంది, అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం కదా. అంతే చదువు కూడా మీరు బాగా చదివి మంచి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే ఆవిడ యొక్క ఆయుష్ పెరగడానికే గురుడు 4th భావంలో ఉన్నాడు. ముఖ్యంగా గురుడు 4th భావంలో ఉన్నాడంటే సంగీతం అండి. సంగీతం అంటే మీరు బాగా ఇష్టపడతారు. మ్యూజిక్ బాగా రావడానికి అయితే వినడానికి మీరు ఇష్టపడుతుంటారు. మీరు ఏదో విధంగా మీరు పాటలు పాడతారండి. మీరు కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ప్రభావం వలన పాటలు పాడడము, మంచి డ్రెస్సులు వేయడము, ఆభరణాలు ఉండడము, అందంగా కనపడము, మీ విశేష ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రజ్ఞ అది సరే, అది పక్కన పెడితే పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు. సో సంతానం కలగడానికి కొద్దిగా చిన్న ఇబ్బందులు పడ్డా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి సంబంధించిన స్టాక్ బిజినెస్ చేసుకుంటే అదృష్టం కలిసి రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. లాటరీస్ అంటాం కదా, ఈ స్టాక్ మార్కెట్ అంటాము. ఇవన్నీ కూడా పంచమస్థానం చూస్తాం కాబట్టి కుజుడు బాగుండాలి. పంచమాధిపతి కూడా మీకు 1000 భావంలో ఉన్నాడు. సో ఈ విధంగా అంటే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని అర్థమవుతుంది. ఏదైనా మీ కుంభరాశి వాళ్ళకి 7వ స్థానం సరి చూస్తున్నాడు, అంటే భార్యాభర్తల విషయంలో అప్పుడప్పుడు తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపతాపాలు ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి. అంతే, దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. 7వ వైభవంలో ఉన్నాడు, అంటే మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ వాళ్ళ రీచే మీకు ఖర్చు ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళ కోసము మీరు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండవలసిందే. సో ఈ విధంగా మీకు 7వ భావం బాగుంది. ఏమైనా 8వ స్థానం చూసుకుంటే కేతు ఉన్నాడు. 8వ స్థానానికి కేతుకి గురుదృష్టి పెట్టాడు భగవంతుడు వలన మీకు అదృష్టం. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డము, లా రిలేటెడ్ కానీ కోర్టు సంబంధించిన ఏమైనా ఉంటే భగవంతుడి దేవాల మీకు ఏం లేకుండా బయటపడ్డము, ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఉండడము గురు ప్రభావం వల్లనే ఉంటాయి మీకు. పైగా 7వ మీకు 8వ కూడా 12వ భావంలో ఉన్నాడు, యోగాన్ని ఇస్తాడు. ఒక అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
తర్వాత కొంచెం ధనయోగము, అదృష్టవంతుడిగా ఉండడము, ఆరోగ్యవంతుడిగా ఉండడము, సేవ చేయడము, సేవకాజనం ఉండడం అని జరుగుతాయి. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కదా కుజుడు, శుక్రుడు. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడంటే మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే డబ్బుకు లోటు ఉండదు, ఆ డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళడము, లేకపోతే అక్కడ చదువుకోవడము, సముద్ర స్థానాలు, గంగా స్థానాలు అంటాం కదా, స్నానాలు చేసి అదృష్టం కలగడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ, ప్రయాగరాజ్, కుంభమేళ అనుకుంటాం కదండి, మీకు అదృష్టం వస్తుందేమో చూద్దాం. అలాగా స్నానం చేసే అవకాశం దొరకడము, ఇవన్నీ భగవంతుడి దయ వల్ల ఉంటాయండి. లాలాటమే లిఖితమై ఉంటుంది. సరే, అది పక్క పెడితే భాగ్యస్థానంలో మీ వ్యాపారాభివృద్ధి కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా దశమస్థానం చూసుకుంటే దశమానికి గురుదృష్టి ఉంది కదండి, మీకు భయపడాల్సిన అవసరం లేదు. దశమానికి గురుదృష్టి ఉంది, దశమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి మీ చక్కటి ప్రోగ్రామ్స్, అంటే మీకు మంచి కర్మస్థానం కదండి, మంచి ప్రోగ్రామ్స్ అంటే చదువు ద్వారా ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అయితే మీ కష్టపడడం ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించడము, బ్యాంకింగ్ రంగంలో కానీ, లేకపోతే మీరు ఏదైనా ఏ సంస్థలో కానీ ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగాలకు ప్రమోషన్స్ రావడము, ఆదాయం పెరగడము, అంత బాగుందండి. దశమస్థానము 11వ భావానికి కూడా కుజుడు ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి యోగమే. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగం వాళ్ళకు కూడా మంచి యోగంగా చెప్పచ్చు. ముఖ్యంగా రవి బుధులు 12వ భావం ఉండడం వలన, ఈ గురుదృష్టి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళడం వల్ల అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడము, ఎక్కువగా మీరు భగవంతుడి ఆరాధన చేస్తుండడం వల్ల డబ్బు ఖర్చు పెడతారు ఉంటాయి. అంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు వెళ్ళడము, గుళ్ళకి వెళ్ళడము, అయితే మీ ఇంట్లోనే పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయడం వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విశేషమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. సో ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఏమాత్రము ఆలోచించే విషయం లేదు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధనం ఆరోగ్యవంతులుగా ఉంటారనే కాకుండా ధనం కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీరు ఒక్క జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ భార్య గారు కానీ, మీ భర్త గారు కానీ యొక్క ఆరోగ్య పరిస్థితే. వాళ్ళ వలన మీరు ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే జనరల్గా బిజినెస్ కూడా అంతే, సప్తమ స్థానం. సో ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఎప్పుడు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యనారాయణుడు. సూర్యారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాడనలో సందేహం లేదు. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్, అంటే పూజించవలసినది దేవుడు, ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు, అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకైనా శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయితే చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది ఒక చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వల్ల సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని వచ్చే ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఈ చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా, కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడు సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.